నక్కపల్లి మండలం రాజీవ్పేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం తీవ్రతరమైంది. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ను తమ గ్రామానికి రాకుండా పోలీసులు విశాఖలో అడ్డుకోవడంపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి నిరసనగా వందలాది మంది మత్స్యకారులు జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేసేందుకు బయలుదేరారు. ఇక వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులను తోసుకుంటూ జాతీయ రహదారి వైపు పరుగులు తీస్తున్నారు మత్స్యకారులు. రామచంద్ర యాదవ్ ను తమ గ్రామానికి తీసుకొచ్చే వరకు ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, అక్కడ ప్రస్తుత పరిస్థితిని వివరించడానికి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, గతంలో కూడా రామచంద్ర యాదవ్ ని అయితే పోలీసులు అడ్డుకున్న పరిస్థితి మనం కనిపిస్తోంది. మరి ఇప్పుడు మత్స్యకారులకి మద్దతుగా నిలుస్తున్నటువంటి రామచంద్ర యాదవ్ ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. అసలు ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఉదయం నుంచి కూడా హైదరాబాద్ నెలకొంది. రామచంద్ర యాదవ్ విశాఖలో మొత్తం ఉదయం నుంచి కూడా హోటల్లో నిర్బంధించడం జరిగింది. ఆయన బయట రాకుండా చేయడం జరిగింది. కాసేపటి క్రితమే ఆయన్ని తిరిగి రాజమండ్రి తరలించేందుకు అంటే రాజీపేట హైవే మీద కాకుండా వేరే మార్గం ద్వారా ఆయన్ని వివిధ ప్రాంతాల్లో తీసుకెళ్తున్నారు. ఇది తెలిసినటువంటి నక్కబెల్లి హైవే వద్ద ఉన్నటువంటి మొత్తం కూడా మత్స్యకారులందరూ కూడా భారీగా హైవే వద్ద చేరుకుని మొత్తం కూడా నిర్బంధం చేయడం జరిగింది. రాజీపేటలో దాదాపు 29 రోజుల నుంచి కూడా వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఇవాళ రామచంద్ర యాదవ్ అక్కడికి వెళ్లి మీటింగ్ పాల్గొని వాళ్ళకి మద్దతు ప్రకటించాలి. గతంలో కూడా రాజమండ్రిలో కూడా అదే విధంగా నిర్బంధించి ఆయన నిలకడ చేయడం జరిగింది. ఆయన కోర్టు ఆదేశాల మేరకు కోర్టు నిర్ణయం తీసుకోమని చెప్పింది పోలీసులు 10వ తారీఖు లోపు నిర్ణయం తీసుకోమంటే 11వ తేదీన మీరు వెళ్ళటానికి వీలు లేదని నోటీసు ఇవ్వడం పట్ల ఆయన అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. కావాలని మత్స్యకారులు మద్దతు ఇవ్వకుండా వీళ్ళందరూ కూడా అడ్డుకున్నారని మత్స్యకారులు భావించి ఇప్పటివరకు కూడా గ్రామంలో నిరసన చేస్తున్నటువంటి వేలాది మంది పిల్ల జిల్లా మొత్తం వృద్ధులు అందరూ కూడా భారీ ఎత్తున నక్కపల్లి హైవే మీదకి పరుగులు వచ్చి మొత్తం కూడా దిగ్బంధం చేయడం జరిగింది. పోలీసులు మనం చూడవచ్చు, రిజల్ట్స్ లో కూడా భారీ ఎత్తున బారికేట్లు పెట్టి కాళ్ళు కట్టి అడ్డుకున్నప్పుడు కూడా అన్ని తోసుకుని వాళ్ళందరూ కూడా భారీగా హైవే మీదకి తరలి రావడం జరిగింది. ప్రస్తుతానికైతే అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హైవే మీద మొత్తం కూడా ఇరువైపు ఇటు విశాఖ రాజమండ్రి హైవే మొత్తం కూడా దిగ్బంధం అయిపోయింది. ఆ వాహనాలు కూడా ఇటు కదలని పరిస్థితి ఏర్పడింది. అమిత హోమ్ మినిస్టర్ అంత నియోజకవర్గం కావడంతో పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని వీళ్ళందరూ కూడా విమర్శించే పరిస్థితి కనిపిస్తుంది. హోమ్ మినిస్టర్ గతంలో కూడా వీళ్ళకి మద్దతుగా ఉంటాను, మత్స్యకారులకే నాకు ముఖ్యం అని చెప్పి ఆ పనులు కూడా ఆపకుండా ఉన్నప్పుడు కూడా పనులు ఆపలేకపోయారని కూడా నిన్న కూడా మనం ఇవ్వడం జరిగింది, చూపించడం జరిగింది. పనులు కూడా ఆగలేదు. దీంతో ఒకవైపు మద్దతు ఇచ్చే నాయకులు రానివ్వట్లేదు, ఒకవైపు పనులు ఆగట్లేదు, ఒకవైపు ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. అప్పుడు ఏం చేయాలి అని తీవ్ర స్థాయిలో మత్స్యకారులు అయితే విచ్చుకుపడే పరిస్థితి కనిపిస్తుంది. భారీ ఎత్తున వారందరూ కూడా హైవే మీద చేరుకున్నారు. హైవే వద్ద అయితే భారీగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వారిని అడ్డుకుని చాలా మందిని కూడా అరెస్ట్ చేసి నక్కపల్లి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మొత్తం కూడా మత్స్యకారులు కూడా అరెస్ట్ చేసిన వాడిని వాసు, ఇప్పుడు మత్స్యకారులకి మద్దతు ఇవ్వడానికి రామచంద్ర యాదవ్ హైకోర్టు నుంచి కూడా కోర్టు నుంచి పర్మిషన్స్ తీసుకుని ఇక్కడికి బయలుదేరడం జరిగింది. ఖచ్చితంగా వారికి మద్దతు ఇవ్వడానికి వస్తాను అని చెప్పడం కూడా జరిగింది. మరి లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది అని చెప్పి రామచంద్ర యాదవ్ ని అక్కడ హోటల్లోనే ఆపేసిన పరిస్థితి మనం చూసాము. మరి ఇప్పుడు వారు జాతీయ రహదారిపై బయటకు వచ్చి వాళ్ళు ఇలాంటి నినాదాలు చేయడం, వారిని పోలీసులు అడ్డుకోవడం జరుగుతుంది. మరి ఇది కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమే అవుతుంది కదా. మరి ఇప్పుడు ఏం చేస్తారు పోలీసులు? క్రియేట్ చేసింది కూడా పోలీసులే. ఈ పరిస్థితి కారణం పోలీసులే. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నటువంటి వాళ్ళని అడ్డుకున్నది కూడా పోలీసులే. ఎందుకంటే గ్రామంలో స్వచ్ఛందంగా ఎక్కడ రోడ్డు మీద కాకుండా వాళ్ళ గ్రామంలో వాళ్ళు నిరసన వ్యక్తం చేసుకుంటున్నారు. 29 రోజుల నుంచి కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితిలో రామచంద్ర యాదవ్ని వాళ్ళు గ్రామానికి రావడానికి అనుమతించుంటే ఇంత వివాదం జరిగేది కాదు. వివాదాన్ని పెద్ద చేసేది కూడా పోలీసులైనా వాళ్ళు ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది. రామచంద్ర యాదవ్ కూడా ఆ కోర్టు అనుమతి తీసుకోవడం జరిగింది. కోర్టు కూడా 10వ తారీఖు లోపు ఆ పరిస్థితి నిర్ణయం తీసుకోండి పోలీసులు చెప్తే పోలీసులు కూడా కావాలని జాప్యం చేసి 11వ తేదీని చెప్పారని కూడా రామచంద్ర యాదవ్ తరఫున ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఇంత హైడ్రామా కానీ ఇంత ఉద్రిక్త పరిస్థితి పోలీసుల వైఖరే కారణమని ఇరు వర్గాలు కూడా ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రామచంద్ర యాదవ్ నర్సీపట్నం మీదుగా రాజమండ్రి తరలిస్తున్నారు ఒకవైపు. ఒకవైపు వీళ్ళంతా కూడా హైవే చేరుకుని హైవే మీద దిగ్బంధం చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏమన్నా రైట్ వాసు, ఇక మొత్తానికి చూసుకుంటే పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు అని అయితే తెలుస్తోంది.
నక్కపల్లి మండలం రాజీపేట గ్రామంలో మత్స్యకారులు బల్క్ డ్రగ్స్ పార్క్ రద్దు చేయాలని చెప్పి శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించలేదు. ప్రభుత్వం స్పందించకపోగా మత్స్యకారుల పోరాటానికి మద్దతు ఇస్తున్నటువంటి నాయకుల్ని గృహ నిర్బంధాలు చేస్తా ఉన్నారు, అలాగే అక్రమ కేసులు పెడతా ఉన్నారు. కాబట్టి ఈరోజు కడుపు మండినటువంటి మత్స్యకారులు, ఆవేదన చెందినటువంటి మత్స్యకారులు ఎన్ని రోజులు మేము వేటమాడుకొని పస్తులతో ఈ నిరాహార దీక్ష చేస్తాం, వెంటనే ప్రభుత్వం స్పందించాలి అని చెప్పి కడుపు మండి ఆవేదనతో ఇవాళ జాతీయ రహదారిని దిగ్బంధం చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, హోంమంత్రి గారు స్పందించాలి, వెంటనే ఇక్కడ బల్క్ డ్రగ్స్ పార్క్ రద్దు చేస్తామని చెప్పి ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. హోంమంత్రి గారికి ఏమైనా మత్స్యకారుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ పోరాటం పట్ల మీరు స్పందించాలి. వెంటనే నిన్నగాక మొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే స్పందించారో మీరు అదే విధంగా స్పందించి మత్స్యకారుల సమస్య పరిష్కారం చేయాలి, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నక్కపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట. విశాఖలో మత్స్యకారులు అయితే రోడ్డు మీద బైఠాయించి నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాము. ఇక మొత్తానికి చూసుకుంటే విశాఖలో హై డ్రామా నెలకొంది. రామచంద్ర యాదవ్ను అయితే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఇక రామచంద్ర యాదవ్ని మత్స్యకారులకు మద్దతు ఇవ్వకూడదు అని పోలీసులు కట్టడి చేసిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. మరి వారైతే జాతీయ రహదారిపై మత్స్యకారులు వారిని అడ్డుకుని రాజమండ్రి వైపు వెళ్తున్నటువంటి రాజమండ్రి వైపు రామచంద్ర యాదవ్ని తీసుకెళ్తున్నారు పోలీసులు. మరి వారిని తీసుకెళ్లకుండా అడ్డుకుంటున్నారు. జాతీయ రహదారి పైన మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము అని అయితే నినాదాలు చేస్తూ ఉన్నారు. మరి ప్రస్తుతం వెంటనే కూడా ఎలా అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారో అదే విధంగా అనిత కూడా, హోమ్ మినిస్టర్ అనిత కూడా స్పందించాలి అని అయితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము అని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇక మొత్తానికి చూసుకుంటే గతంలో కూడా రామచంద్ర యాదవ్ని కూడా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి ఉంది. సో ఇప్పుడు చూసుకుంటే మత్స్యకారుల విషయంలో కూడా ఉద్యమానికి ఊతందం అందించేటువంటి ప్రక్రియలో అయితే రామచంద్ర యాదవ్ వారికి మద్దతు తెలుపుతానన్న పరిస్థితిని బట్టి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది